హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో రైతు బంధు నిధులు మాత్రమే జమ అయ్యేది, కానీ ఈసారి రైతు భరోసా అనేది కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోని ఈ రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయాలని సంబంధించి ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో నేరుగా అర్హులున్న ఖాతాలు అయితే నిధులు అనేది జమ చేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేసామని చెప్పింది. తాజాగా ఇందుకు సంబంధించి తుమ్మల ఐశ్వర్య గుడిని చెప్పడం జరిగిందనమాట. మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో విస్తీర్ణం ఎక్కువ ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి పథకానికి ప్రభుత్వం బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రానున్న యాసంగి వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం కొన్ని నిధులు అనేది ఖర్చు చేయడం జరిగింది. రైతుల ఖాతాలో ఆర్థిక శాఖ నుంచి సింగులర్ అయితే రావడం జరిగింది కదా, డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి అంచనాల ప్రకారం 9,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాలని ప్రభుత్వం సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. అనుగుణంగా విడతల వారీగా నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది. రైతుల ఖాతాల్లో నేరు గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తొలి విడత పట్టాలు పొందిన వారికి పూర్తి స్థాయిలో ఎవరైతే బేస్మెంట్ వరకు ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉన్నారో వారికి నిధులు అనేది రైతుల ఖాతాలతో పాటు వీరు కూడా త్వరలోనే నిధులు అనేది ₹1,00,000 జమ చేస్తామని, అయితే నిధుల కొరత వల్ల ఈ పథకాన్ని ఆలస్యమైందని ఇప్పుడు ప్రస్తుతానికి దండిగా 3,000 కోట్ల రూపాయలు హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నిధులు అనేది అప్పుగా తీసుకొని అడ్కో దగ్గర ఉంది. ఎవరైతే నిజంగానే లబ్ధిదారులు ఉండి వారికి పూర్తిగా లిస్ట్ వచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెక్కుల రూపం, దాని తర్వాత అకౌంట్ల రూపంలో డీబీటీ పద్ధతిలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చకచకా నడుస్తున్నాయి. ఇంకా ఇప్పటికే స్పీడప్ అయితే కావడం అయితే జరిగిందనమాట. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఊహించని కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తాజాగా ఇందుకు సంబంధించి 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అయినట్లు ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 5,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు అయితే నిధులు జమ చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 74 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు అనేది ఖాతాల్లో ట్రాన్స్ఫర్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగిందట. కొంతమందికి మాకు ₹1 కూడా రావడం లేదని, కొన్ని న్యూస్ వల్ల అయితే డబ్బులు పడతలేవు అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే 140 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంటే ఇప్పటి వరకు 84 లక్షల ఎకరాల్లో ఈ రైతు భరోసా నిధులు అనేది మైనట్లు ప్రభుత్వ అధికారులు అయితే నివేదికలు అయితే అందిస్తున్నారు. వాటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట. 2 రోజులకు ఒకసారి 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో, ముఖ్యంగా రైతుల ఖాతాలో అయితే ఆర్థిక శాఖ దగ్గర అర్హులైన ఎవరైతే లిస్ట్ ఉన్నారో వారందరికీ నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే వచ్చిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంటలు వేసిన వారి పంట చేతికి యాసంగి కోతలు అయితే రావడం అయితే జరిగింది. అయినా పూర్తిగా అందని రైతు భరోసా నిధులు రాష్ట్రంలో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అందని వైనతులు అయితే ఊర్లలో గతంలో రైతు బంధు అనేది పంట వేసే కంటే ముందే రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి వచ్చేవి. కొన్ని మొత్తానికైతే అవి వ్యవసాయానికి వాడుకునేది, పంట పెట్టుబడి సాయం అయితే వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు సాగు చేసిన వారికి మాత్రమే నిధులు జమ చేస్తామని చెప్పి తాము యాసంగి వానాకాలం ఏదైతే ఉందో సీజన్లు అన్ని సీజన్లు సాగు చేసినా మాకు ₹1 కూడా రావడం లేదు. అసలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా టైంకి వచ్చేదని రైతు భరోసా సంబంధించి చాలా మందికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా కొంత ఎకరాలకు పడి కొన్ని ఎకరాలకు అయితే అలాగే నిలిచిపోయాయట. అమౌంట్ అనేది 12,000 రావాల్సిన 9,000 ఇలా రైతుల ఖాతాలు అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందట. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ప్రభుత్వ 44 కేంద్రాల ద్వారా సాగు ఏదైతే ఉన్నాయో వడ్లు అవన్నీ కొనుగోలు అయితే ప్రత్యేకంగా ఏదైతే కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కువగా పెంచదని చెప్పడం జరిగింది. మార్చి వరకు పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా లేకపోవడంతో రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అనేది చూపుతో ఇప్పటికే RBI దగ్గర నుంచి మరో 2,000 కోట్ల రూపాయలు అనేది అప్పుగా సేకరించిందట. ఇవన్నీ కూడా నిధులు అనేది రైతు భరోసాకు ఖర్చు చేయాలని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ కావడం జరిగింది. కూడా 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులకైతే నేరుగా వారి ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి కదా. కొంతమంది ఏమో పంట పెట్టుబడి సాయం కింద ముందే ఇస్తే బాగుంటుందని, కొంతమంది ఏమో ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులకు అసలు మాకు నిధులు అనేది ఈ నెలలన్నా పూర్తిగా కంప్లీట్ చేస్తారా లేదా? గతంలో రైతు మందు అనేది ఒక నెలలో కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం కానుక జనవరి 26 తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించి 27 తారీఖున గ్రామాల వారీగా రిలీజ్ చేసి తర్వాత ఫిబ్రవరి మంత్ మొత్తం కొన్ని డబ్బులు అనేది రిలీజ్ చేసి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే 3.5 ఎకరాల నుండి 4 ఎకరాలు, 4 ఎకరాల నుంచి దరిదాపులు 5 ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే అందడం అయితే జరిగిందండి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో రైతులు సాగు చేస్తున్నా కూడా వారికి డబ్బులు అనేది ఖాతాలో జమ కాకపోవడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు సంప్రదించి తగిన పత్రాలతో క్లియర్ చేసుకున్నట్లయితే జమ అవుతాయని చెప్పారు. అయితే చాలా మంది విధానాన్ని ఫాలో అయ్యారట. కొంతమందికి ఏమో నిధులు జమ అవుతున్నాయి, ఇంకా చాలా మందికి అయితే ఆ సమస్యలు ఆల్రెడీ వ్యవసాయ అధికారులు సమస్య పరిష్కారమైన చెప్పినా కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయట. చాలా జిల్లాలలో 10 నుంచి 15 నిమిషాల్లోనే స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మరింత వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ మండలాల, జిల్లాలు అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బియ్యం సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే సన్న బియ్యం 6 కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు కదా. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది పేర్ల వారిగా అందిస్తున్నారు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మరొక చిక్కుముడి అయితే రావడం జరిగింది. ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి ఈ నెల 30 తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వారు కనుక ఈ కేవైసీ ఆధార్ కార్డుతో సమీపంలో ఉన్నటువంటి డీలర్ షాప్కు వెళ్ళి ఆధార్ కార్డు ప్రింట్ పెట్టినట్లయితేనే మాత్రమే ఏదైతే రేషన్ బియ్యం అయితే అందుతుందన్నమాట. మిగతా వారికి అయితే రేషన్ బియ్యం రావు కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కొంతమందికి ఏమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి. ఎలా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపున సుమారు 5 లక్షల నుంచి ఏదైతే కొత్త కార్డులు అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమందికి మాత్రం గతంలో చేర్పులు, మార్పులు ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్లు చేసుకున్న వారికి ఆన్లైన్లో అయితే చూపెడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజా 2 లక్షలకు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే రాజీవ్ యువ వికాస్ ఉందో చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఏప్రిల్ 5 తారీఖున గడువు అనేది ముగిసేది, కానీ ఏప్రిల్ 14 తారీఖు వరకు గడువు అనేది పొడిగించడంతో ఇప్పటి వరకు ఉన్న సంఖ్య 9 లక్షల వరకు అయితే అప్లికేషన్లు వచ్చాయట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి ఇక మరింత సంఖ్య దాదాపు 20 లక్షల వరకు చేరే అవకాశాలు అయితే ఉందట. చాలా మంది అడుగుతున్నారు, ఏదైతే అప్లికేషన్ చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యుమెంట్లతో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు, దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక మిగతా 4 నుంచి 8 రకాల సర్టిఫికేట్లు అయితే అడుగుతున్నారనమాట. స్కీమ్ అప్లై చేసిన విధానం బట్టి జిరాక్స్లు అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. రైతులకు గుడ్ న్యూస్ అండి. రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి. అది కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే డెడ్ లైన్ అనేది ఇప్పటి వరకు 5 ఎకరాలు కంప్లీట్ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏప్రిల్ మంత్లోనే కేసీఆర్ సంబంధించి రజోత్సవాలు ఏదైతే ఉన్నాయో వరంగల్లో మీటింగ్ అయితే ఉండబోతున్నాయి. దీనికి అనుగుణంగానే అంతకంటే ముందే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ముందడుగైతే వేసినట్టు తెలుస్తుంది. అందరికీ కూడా నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ కావాలని ప్రభుత్వం అందరికీ 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారితో పాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారట. రోజు విడిచి రోజు ఈ రకంగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతున్నాయండి. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి. కొంతమంది మాకు ₹1 కూడా రావడం లేదంటున్నారు. ప్రధానంగా ఐఎఫ్ఎస్సి కోడ్, అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం, ఇతర కారణాలు అయితే బ్యాంక్ ఇష్యూస్ వాళ్ళు ఇక ఏదైతే లోన్ తీసుకున్నటువంటి ఖాతాలు ఇవ్వడం, ఇలాంటివి బ్యాంకు అనేది మెర్జ్ కావడం, ఇలాంటి కొన్ని పొరపాట్లు రైతు రుణాలు చేసినప్పుడు ఎట్లా ఉందో అలాంటిదే రైతు భరోసా విషయంలో కూడా చేశారట. అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నారు. కొంతమందికి నిధులు జమ అవుతున్నాయి, కొంతమందికి మాత్రం నిధులు అనేది సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అంటున్నారు. నిజమైన సాగు లబ్ధారులకు ఇస్తే సరిపోతుంది కానీ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు అవి ఇవ్వకున్నా కానీ తమకు సాగు చేస్తున్నా కూడా నిధులు రాకపోవడంతో రైతన్నులు ఊర్లో అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారట. ఈ రైతు భరోసా సంబంధించి మిగతా పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారట. సంబంధించి కూడా ప్రభుత్వంలోనే రైతుల ఖాతాల్లో సాగు చేస్తున్న రైతులకు అందరికీ కూడా భరోసా ఇచ్చాం కాబట్టి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఇచ్చిన హామీ మేరకు రైతుల భరోసా అనేది ₹6,000 జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. 2 నెలల్లో ఏదైతే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలో అది కూడా రైతు భరోసాతో పాటు ఇప్పుడున్నటువంటి రాజీవ్ యువ వికాస్ సంబంధించిన స్కీమ్ కు డబ్బులు అనేది నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇందుకు సంబంధించి కూడా మార్గాల ద్వారా అప్పు రూపంలో ఆర్థిక శాఖ నిధులను సమకూర్చుకోవడం
చేసుకోవాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి L1, L2, L3 కేటగిరీ వారికి సర్వే అయితే కొనసాగబోతుందట. ఫస్ట్ అయితే ఇప్పుడు పాత ఏదైతే లిస్ట్ లో ఉందో ఆ లిస్ట్ ప్రకారం అయితే రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేసి మిగతా పథకాలు అయితే ప్రారంభించాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.